ప్రసాద్ గారు ఇంకొకటి ఇప్పుడు మనం రేడియాలజిస్ట్ అని వింటూ ఉంటాం కదా! రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్ ఒకళ్ళేనా అండి? కాదండి. హ్మ్. రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ కోసం మనం రేడియోథెరపీ మెషిన్స్ మీద వర్క్ చేసే డాక్టర్‌ని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటాము. హ్మ్. రేడియాలజిస్ట్ అంటే మనం ఇప్పుడు ఎక్స్‌రేస్, అల్ట్రాసౌండ్ అంటే ఇమేజింగ్ ఒక జబ్బుని కనబెట్టడానికి మనం పాత కాలంలో అనుకోండి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళం. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? పల్స్‌ని చూసి జబ్బుందా లేదా అని చెప్పేవారు. లేకపోతే వాళ్ళు నడిచే తీరు బట్టి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ బట్టి, వాళ్ళ క్లినికల్ సైన్స్ బట్టి జబ్బుని కనిపెట్టేవాళ్ళం. కానీ దాన్ని ప్రూవ్ చేయాలి. కొన్ని ఏంటంటే బయటకి కనిపించవు. ఇప్పుడు బయటకి కాయ లాంటివి ఉన్నాయనుకోండి, లంప్స్, బంప్స్ బయటకి కనిపిస్తే చెప్పొచ్చు. కానీ లోపల ఉన్న ఆర్గన్స్ లైక్ లంగ్స్, అబ్డోమెన్, పొట్టలోన ఇవి బయటకి కనిపించవు. సో, ఆ తర్వాత ఇన్వెన్షన్స్ అల్ట్రాసౌండ్, ఎక్స్‌రేస్ ఎప్పుడైతే జరిగినాయో, ఎక్స్‌రే ఎప్పుడైతే మనకి ఇన్వెన్షన్‌లోకి వచ్చిందో అప్పుడు మనం బోన్స్‌ని బాగా చూడగలిగాం. అలాగే ఎక్స్‌రే చెస్ట్ అంటున్నాం. అంటే లంగ్స్‌లో ఏమైనా మార్పులొచ్చినాయి మనం చూడగలిగాం. తర్వాత అల్ట్రాసౌండ్ వచ్చింది. అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఈ పొట్టలో ఉన్న ఆర్గన్స్‌ని మనం చూడగలిగాం. తర్వాత సిటీ స్కాన్ వచ్చింది. సో, సిటీ స్కాన్ రావడం వల్ల మనకి ఇంకా డీటెయిల్డ్‌గా కంప్లీట్ బాడీలో ఉన్న బోన్స్, కంప్లీట్ లోపల ఉన్న ఆర్గన్స్‌ని మనం బాగా చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఎంఆర్ఐ వచ్చింది. మ్యాగ్నెటిక్ రెసొనెన్స్. ఇన్ని వచ్చినాయి. సో, దీనికి ఒక స్పెషలిస్ట్ ఉండాలి. అంటే ఇవన్నిటి మీద ఒక స్టడీ చేసిన ఒక డాక్టర్‌ని మనం రేడియాలజిస్ట్ అంటాం. అంటే ఒక నాకు ఒక అనుమానం ఉంది. ఏంటి లంగ్‌లో ఏదో ఒక టీబీ జబ్బో లేకపోతే క్యాన్సర్ కాయం ఉంది అని నాకు అనుమానం వచ్చింది చూసిన తర్వాత. సో, దాన్ని రేడియాలజిస్ట్ హెల్ప్ ద్వారా మనం ఫస్ట్ చెస్ట్ ఎక్స్‌రే చేసి చూస్తాం. చెస్ట్ ఎక్స్‌రేలో గాని మనకి టీబీ లక్షణాలు గాని, క్యాన్సర్ లక్షణాలు రేడియాలజిస్ట్ కరెక్ట్ అంటే క్లినీషియన్‌గా మేము కూడా చెప్తాం. కానీ వాళ్ళు ఇంకా క్లియర్‌గా చెప్పగలుగుతారు. వాళ్ళు ఎక్స్‌రేలో చెప్పలేకపోయారనుకోండి అప్పుడు సిటీ స్కాన్ చేసి చూస్తాం. అలాగే బాడీలో ఏ పార్ట్ అయినా గాని తల నుంచి టో వరకు లోపల ఏం జరుగుతుంది అని తెలియాలి అంటే రేడియాలజిస్ట్ యొక్క హెల్ప్ మేము తీసుకుంటాం. సో, రేడియాలజీ అనే డాక్టరు ఒక క్లినీషియన్‌కి సపోర్ట్ అన్నమాట. స్ట్రాంగ్ సపోర్ట్ 100% మనకి నేను అనుకున్నది ప్రూవ్ అవుతుందా లేదా? కరెక్టా కాదా? అన్నది మన ఇమేజింగ్ ద్వారా హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు క్యాన్సర్‌లో రేడియాలజీ రోల్ ఇంకా పెరుగుతుంది. అంటే డయాగ్నోసిసే కాదు, థెరపీకి కూడా ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడే దాన్ని ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అని ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది. అంటే ఒకప్పుడు రేడియాలజిస్ట్ ఓన్లీ రిపోర్టింగ్ వరకే హ్మ్. ఉండేవారు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా ట్రీట్మెంట్‌కి కూడా వాళ్ళు ఆహ్, రోల్‌లోకి వస్తున్నారు. అంటే సపోజ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చాలామంది లివర్ క్యాన్సర్స్‌కి కీమో ఎంబోలైజేషన్ లేకపోతే రేడియో ఎంబోలైజేషన్ అలాంటి కొన్ని టేర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవి మనకి బాగా చేయగలిగేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టే. అలాగే అన్‌యాక్సెసిబుల్ ఏరియా నుంచి ముక్క టెస్ట్ చేయడం. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక లంగ్ క్యాన్సర్ ఉంది. మొత్తం ఛాతీ కట్ చేసి ముక్క టెస్ట్ చేయలేను కదా! సో, దానికి రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే సీటీ గైడెడ్ గాని, అల్ట్రాసౌండ్ గైడెడ్ టార్గెట్ చేసి ముక్క టెస్ట్ చేస్తారు. సో, ఒకప్పుడు రేడియాలజీ ఓన్లీ డయాగ్నోసిస్‌కి పరిమితం అయింది. ఇప్పుడు డయాగ్నోసిసే కాకుండా ఇంటర్వెన్షన్ అంటే ఏదో ఒక రూపంలో మాకు క్యాన్సర్ కణాలని బయటికి తీసి టెస్ట్‌కి పంపించడం. అలాగే ట్రీట్మెంట్‌లో కూడా వాళ్ళొక పార్ట్‌గా ఇవాల్వ్ అవుతున్నారు. సో, ఇది రాను రాను ఈ ఎవల్యూషన్ ఇంకా జరుగుతుంది. సో, అందుకే ట్యూమర్ బోర్డ్‌లో నేను చెప్పిన సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ డాక్టరు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఆర్ ఆంకో రేడియాలజిస్ట్ అలాగే పెథాలజిస్ట్. పెథాలజిస్ట్‌లో కూడా ఆంకో పెథాలజిస్ట్ అని ఉంటారు. అంటే వాళ్ళు కేవలం పెథాలజిస్ట్ అంటే ఏం చేస్తారండి వాళ్ళు? పెథాలజిస్ట్ అంటే మనం క్యాన్సర్ కణాలని తీసి స్లైడ్‌లో పెట్టి కన్ఫర్మ్ చేస్తున్నాం క్యాన్సర్ ఉందా లేదా అని. సో, దానికి కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాన్సర్ మీద ఎక్కువ రిపోర్ట్ చేసే పెథాలజిస్ట్‌నే మనం ఆంకో పెథాలజిస్ట్ అంటామన్నమాట. అంటే బయాప్సీ రిపోర్ట్ వాళ్ళు అనలైజ్ చేస్తారు. బయాప్సీ బయాప్సీ రిపోర్ట్ రికగ్నైజ్ చేసేవాళ్ళు. సైటాలజీ రిపోర్ట్ అంటే సైటాలజీ అంటే కొన్ని కణాలు తీసి ఇంజెక్షన్ ద్వారా కొన్ని కణాలు తీసేది సైటాలజీ. ఒక గన్ను ద్వారా మొక్క తీసేది బయాప్సీ. సో, దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేవాళ్ళే పెథాలజిస్ట్. సో, పెథాలజిస్ట్ రోల్ ఎప్పుడొస్తుందంటే
మనకి గ్రేడ్ ఇప్పుడు గుణం అంటాం కదా, క్యాన్సర్ ఒక మంచి గుణమా చెడు గుణమా అనేది ఎవరు చెప్తారు? పెథాలజిస్ట్ చెప్తారు. సో మంచి గుణం చెప్పాలి అనుకోండి, ఇప్పుడు మనకి ఇమ్యునోథెరపీ ఇవ్వాలి, కీమోథెరపీ ఇవ్వాలి, ఏ పేషెంట్కి ఇవ్వాలి, ఏ పేషెంట్కి ఇవ్వకూడదు, ఈ డిసిజన్ అంతా మనకి పెథాలజిస్ట్ ద్వారానే తెలుస్తుంది. అంటే పెథాలజిస్ట్ కంప్లీట్గా మాలిక్యులర్ అనాలిసిస్ చేస్తారు, క్యాన్సర్ని కనిపెడతారు, మాలిక్యులర్ అనాలిసిస్ చేసి మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి మనం ఈ ట్రీట్మెంట్ని టైలర్ చేస్తాం. సో క్యాన్సర్ కణాలు ఎలా బిహేవ్ చేస్తాయి అన్నది ఎగ్జాక్ట్లీ. మీరు ఇన్ని డిపార్ట్మెంట్లు చెప్తున్నారు, కానీ కొంతమంది ఏమో మాకు జస్ట్ ఇంజెక్షన్ తోటి అయిపోయింది, కొన్ని వారాలు నెలలో ఇంజెక్షన్స్ చేయించుకున్నాము, మీరేమో సర్జరీ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు అని అడుగుతూ ఉంటారు. అలా అంటే ఇంజెక్షన్స్ తో తగ్గిపోయేవి కూడా ఉంటాయండి? అందరికీ ఎందుకు పనిచేయవు అవి? అదే అండి, అంటే క్యాన్సర్ చెప్పినట్టు రకరకాలుగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బ్లడ్ క్యాన్సర్ ఒకటి ఉంటుంది. మన ఎప్పటి నుంచో సినిమాల నుంచి మనం విన్నది బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అయ్యో అనుకుంటాం కదా. ఆ బ్లడ్ క్యాన్సర్ కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇంజెక్షన్స్. దానికి వేరే ట్రీట్మెంట్ ఉండదు. సో వాళ్ళకి కంప్లీట్ గా ఇంజెక్షన్స్ తోనే ట్రీట్ చేస్తుంటాం. కానీ క్యాన్సర్ అన్న పదంలో అది బ్లడ్ క్యాన్సరా, లేకపోతే ఈ బోన్ క్యాన్సరా, లంగ్ క్యాన్సరా అన్నది జనరల్ పబ్లిక్ కి అవగాహన ఉండదు. సో ప్రాబ్లం ఏంటంటే చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి, ప్రతి అవయవానికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ ఉంది, ప్రతి అవయవానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ థెరపీ ఉంది. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. జనరల్ పబ్లిక్ కి మనం చెప్పేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అన్న పదం క్యాన్సరే, రొమ్ము క్యాన్సర్ క్యాన్సరే, లంగ్ క్యాన్సర్ క్యాన్సరే, కాకపోతే మూడింటికి ట్రీట్మెంట్ విధానాలు వేరు వేరు. బ్లడ్ క్యాన్సర్ వస్తే మాత్రం వాళ్ళకి కేవలం ఇంజెక్షన్ ద్వారానే ట్రీట్ చేస్తాం. సో వాళ్ళకి సర్జరీలు చేయడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. సో మనం వాళ్ళతో కంపేర్ చేసి జనరల్ పబ్లిక్ లో ఒక రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, కానీ పక్కింట్లోనే బ్లడ్ క్యాన్సర్ వాళ్ళకి ఇంజక్షన్లు పెట్టి తగ్గించారు కదా, మాకెందుకు తగ్గించలేరు అని అడిగినప్పుడు అది వేరు, బయాలజీ వేరు, ఇది వేరు అన్నది తెలుసుకోవాలి. జనరల్ పబ్లిక్ కి క్లారిటీ ఉండాలి. అంటే ఒక్కొక్క క్యాన్సర్ రకానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది ఇంతమంది డాక్టర్లు కలిసి టైలర్ చేస్తారు. ఈ మధ్యన వ్యాక్సిన్స్ వచ్చాయి అని ఇంకేం పర్వాలేదు ముందే వ్యాక్సిన్ వేసేసుకోవచ్చు అంటున్నారు. అది అన్ని క్యాన్సర్స్ కి పనికొస్తాయండి ఆ వ్యాక్సిన్స్? అంటే ఇప్పుడు మనకి ప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో అది మెయిన్ హెచ్పివి వైరస్ తో వచ్చిన ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది 9 to 13 years లోకి ఇస్తున్నాము. అది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తగ్గిస్తుంది, అది ప్రూవన్. సో అది మాత్రం పనిచేస్తుంది, చాలా ట్రయల్స్ లో పనిచేస్తుంది, అది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కానీ కొన్ని వ్యాక్సిన్స్ ఈ మధ్య కాలంలో మనం వింటా ఉన్నాం, అంటే రష్యాలో ఒక వ్యాక్సిన్ రిలీజ్ అయింది, దాంతో మొత్తం క్యాన్సర్ అంతా నయమైపోతుంది అన్న ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్స్ ఏంటంటే ఒక వన్ టైప్ ఆఫ్ ఇమ్యునోథెరపీ అనుకోవచ్చు దాన్ని కూడా. కాకపోతే అవి ఎవరికి ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4లో ఉన్న బ్రెస్ట్, కోలాన్ అలా స్టడీస్ కూడా యానిమల్ స్టడీస్ నడిచినాయి. అది ఇప్పుడు ఇంకా హ్యూమన్స్ మీద నడుస్తుంది. సో యానిమల్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే కొన్ని బ్రెస్ట్, కోలాన్, లంగ్ అలాంటి కొన్ని 4 types ఆఫ్ క్యాన్సర్స్ మీద చాలా బాగా పనిచేసినాయి. అంటే స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్స్ కూడా కంప్లీట్ గా క్లియర్ అయిపోయినాయి అని వాళ్ళ డేటా రిలీజ్ చేసింది. కానీ హ్యూమన్ ట్రయల్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. దాని రిజల్ట్స్ మనకి ఇంకా పూర్తిగా రాకముందని ఇప్పుడు ప్రాబ్లం మీడియా నుంచి వచ్చిన న్యూస్ వలన మనకి ఏంటంటే జనరల్ పబ్లిక్ కి వ్యాక్సిన్ వచ్చేసింది, ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సో అన్న ఒక టాక్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ నిజంగా ఏంటంటే అది ఇంకా యానిమల్ ట్రయల్స్ లోనే అది ప్రూవ్ చేశారు, ఇంకా హ్యూమన్ ట్రయల్స్ లో ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు, అది కూడా స్టేజ్ 4లో ఇస్తున్నారు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అంటే ముందు కదండి ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి. కానీ ఇప్పుడు నడిచింది వచ్చిన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు వ్యాక్సిన్ రూపం. యాక్చువల్గా వ్యాక్సిన్ ఏంటంటే రాకూడదు, ముందు నార్మల్ హెల్దీ పర్సన్ కి ఇస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఇది రాకూడదు కదా, దాన్ని వ్యాక్సిన్ అంటాం.
కానీ ఆ పదమే కరెక్ట్ కాదు అసలు. రష్యాలో రిలీజ్ చేసిన అంటే మనం జర్నలిస్టులు మన మీడియా అలా దాన్ని ప్రొపగేట్ చేశారు అంతేగాని అదర్వైజ్ దట్స్ నాట్ అదొక వ్యాక్సిన్ కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి. వ్యాక్సిన్ కాదు అది. అంటే ఇప్పుడు కోవిడ్ కి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వచ్చింది. సో ఎంఆర్ఎన్ఏ అన్నది ఒక వ్యాక్సిన్ యాక్చువల్గా మాలిక్యూల్, దాని పదం అయితే వ్యాక్సిన్ అనే అనాలి. ఎందుకంటే క్యాన్సర్ ఒక బ్రెస్ట్ కణాలని తీసుకొచ్చి దాని నుంచి ఒక యాంటీబాడీ తయారు చేసాం, ఎంఆర్ఎన్ఏ యాంటీబాడీ తయారు చేసాం, దాన్ని కోవిడ్ అండి. ఆ యాంటీబాడీ మనం ఇచ్చి చూస్తున్నాం. ఇచ్చి చూసినప్పుడు కోవిడ్ రాకూడదు, లేకపోతే కోవిడ్ ఫ్యూచర్లో రాకూడదు అన్నదే మన మెయిన్ ఎయిమ్. కాకపోతే ఈ రష్యాలో జరిగిన ఏదైతే ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉందో అది చెప్తుంది ఏంటంటే ఈ రోడెంట్స్ ఏదైతే యానిమల్ లో జరిగిన ట్రయల్స్ లోనే చూశారు, అందులో ఈ 4 క్యాన్సర్స్ రావట్లేదు అని చెప్తున్నారు. కానీ అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు హ్యూమన్స్ లో. మేబీ ఇంకా ఫర్దర్ గా, అంటే అది ప్రూవ్ అవ్వాలంటే ఎలా ప్రూవ్ అవుతుంది అంటే ఒక జీవితకాలం పెట్టేస్తుంది. ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు ఇచ్చాం, నార్మల్ హెల్తీ పర్సన్ కి వ్యాక్సిన్ ఇచ్చాం, ఈ ట్రయల్ ఎన్నాళ్ళు నడవాలి? మనిషి బతుకున్నంత వరకు నడవాలి. అంటే 80 years బతికాడు, 80 years లో ఈ 4 క్యాన్సర్ రాలేదనుకోండి, అప్పుడు మనం చెప్పొచ్చు ఓకే ఈ ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ మనిషికి జీవిత కాలంలో ఎటువంటి క్యాన్సర్స్ రాలేదు అని. అంటే ఇప్పుడు కనిపెట్టింది ఇప్పుడు మనం 100% దాన్ని ప్రూవ్ చేయలేము. మేబీ దీన్ని ప్రూవ్ చేయడానికి ఇంకొక 50 years టైం అయితే పట్టేస్తుంది. ఈలోపు జనరల్ పబ్లిక్ తెలియాల్సింది ఏంటంటే ఇంకా ఇది జనరల్ పబ్లిక్ కాదు, ఇది ఇంకా ట్రయల్ వర్షనే. దట్టు అన్ని క్యాన్సర్లు కాదు, వాళ్ళు చెప్పింది 4 క్యాన్సర్ల గురించి. ఆ 4 క్యాన్సర్ల మీద ట్రయల్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి కొత్తగా తెలిసింది ఏంటంటే నానోబాట్స్ అనే ఏదో ట్రయల్ నడుస్తుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అది ఇంజెక్షన్ ద్వారా నానో పార్టికల్స్ డైరెక్ట్ గా వెళ్ళి క్యాన్సర్ కణాల మీద కూర్చొని దాన్ని సర్జరీ చేసేసే వచ్చేస్తాయి. ఇంకా బయట కోత ఏమి ఉండదు, ఇంజెక్షన్ ద్వారానే సర్జరీ. నానోబాట్స్ వెళ్ళి రోబో అంటున్నాం, ఇప్పుడు రోబో వెళ్ళి సర్జరీ చేసి వస్తుంది అంటున్నాం. సో ఫ్యూచర్ టెక్నాలజీ చిన్న చిన్న రోబోట్స్ వెళ్ళిపోతాయి, రోబోట్స్ వెళ్తే అవి దాన్ని క్లియర్ చేసి మళ్ళీ బయటకు వస్తాయి. అంటే అడ్వాన్సెస్ ఇప్పుడు ఒక 100 years బ్యాక్ ట్రీట్మెంట్, అంటే ఒకప్పుడు 100 years బ్యాక్ ఓన్లీ సర్జరీయే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అన్న ఎరా నుంచి ఈరోజు మనం చాలా అడ్వాన్సెస్ వస్తున్నాం. కీమోథెరపీ అని, రేడియేషన్ అని, ఇమ్యునోథెరపీ అని, వ్యాక్సిన్ అని, ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లో ఈ ట్రయల్స్ అంటే ట్రీట్మెంట్ మొడాలిటీని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో జనరల్ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్. ఇందులో కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తూ ఉంటాయి. ట్రయల్స్ లో ఏదైతే మనం ప్రూవ్ చేస్తున్నామో, ఏదైతే పని చేస్తుందో దాన్ని మనం జనరల్ పబ్లిక్ లోకి ఫస్ట్ అమల్లో తీసుకొస్తాం. ఏదో న్యూస్ లో వచ్చిందని సడన్ గా మనం దాన్ని తీసుకురాలేము. అంటే వెంటనే ఇంకా అప్పుడే అన్ని వచ్చేసాయి మనకి ఏం పర్వాలేదు అనుకోవడానికి లేదు.